ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణని. ఈరోజు ధర్మ సందేహాలు వాస్తు కార్యక్రమంలో మనం ఒక స్థలం వెస్ట్ ఫేసింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఆ ఇంటిని ఎలాంటి వేదాదోషాలు లేకుండా, ఎలాంటి ఘాతక దోషాలు లేకుండా శాస్త్ర ప్రామాణికంగా ఏది ఎక్కడ పెట్టి ఎలా చేసుకోవాలి, ఎంత నిర్ధారణ చేసుకోవాలి, గృహపిండ నిర్ధారణ ఎంత చేసుకోవాలి, ఆ యొక్క సెట్ బ్యాక్స్ ఎంత తీసుకొని ఏ విధంగా నిర్మాణం చేయాలి అనేటువంటిది ముఖ్యంగా చూద్దాం. సహజ సిద్ధంగా వెస్ట్ ఫేసింగు అనగానే 190 మంది నార్త్ వైపు ఖాళీ స్థలం వదిలిపెట్టుకుని తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టుకుని తూర్పు ఈశాన్యం నుండి ఎంట్రీ ఇచ్చుకొని చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనం చూసేటువంటిది పేరు బలాన్ని బట్టి మనం ఈ యొక్క తూర్పాగ్నేయంలో మెట్లు పెట్టి ఆ ఇంట్లోకి రావాలా, లేకపోతే అంటే ఇది వెస్ట్ రోడ్. ఈ వెస్ట్ రోడ్ తీసుకున్నప్పుడు పేరు బలాన్ని బట్టి తూర్పు కలిసి వచ్చింది అనుకోండి, తూర్పు కలిసి వస్తే ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టి పైకి వచ్చినప్పుడు తూర్పు ఈశాన్యం నుండి నడకబెట్టి ఈ యొక్క ఇల్లు అనేటువంటిది ఇలా నిర్మాణం చేసుకోవాలా, లేకపోతే పేరు బలం అనేటువంటిది పట్టించుకోకూడదా, రాజవీధి ప్రామాణికంగానే చెయ్యాలా అనేటువంటిది చాలామందికి ఇక్కడ సందేహంగా ఉంది. మనకి బై డిఫాల్ట్గా ఏదైనా కూడా, ఏ రాజవీధి అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్ అండ్ స్టార్ అండ్ సైన్ మనం తీసుకోవాల్సింది రాజవీధినే. రాజవీధికి ప్రామాణికంగా ఏదైతే చెప్పారో అక్కడే మెట్లు పెట్టాలి, అక్కడే లిఫ్ట్ పెట్టాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి. సహజ సిద్ధంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాయువ్యంలో మెట్లు ఉండొచ్చు, ఆగ్నేయంలో మెట్లు ఉండొచ్చు, నైరుతిలో మెట్లు ఉండకూడదని కొంతమంది, ఉండొచ్చని కొంతమంది, అక్కడ వెయిట్ అనేటువంటిది ఉండొచ్చని కొంతమంది, ఉండకూడదని కొంతమంది, ఈ విధంగా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వెస్ట్ అనేటువంటిది ఎప్పుడైతే రాజవీధి తీసుకున్నామో మనకి బై డిఫాల్ట్గా వచ్చేటువంటివి స్టెప్స్ పశ్చిమ నైరుతిలోనే. అంటే ఒక గృహము అనేటువంటిది మనం పదం క్యాలిక్యులేషన్ చేసి ఇక్కడ మనం ఈ యొక్క స్టెప్స్ అనేటువంటివి సవ్య దిశలో, చాలామంది ఏంటంటే అపసవ్యంలో పెడుతున్నారు. ఎప్పుడూ కూడా అపసవ్యంలో ఎలాంటి మెట్లని పెట్టకూడదు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా స్టెప్స్ ఇచ్చేసేసి మనకి పైకి రావాలి. పొరపాటున కూడా స్టెప్స్ అనేటువంటివి పశ్చిమ రాజవీధికి వాయువ్యంలో ఇవ్వకూడదు. కేవలం వెస్ట్ ఫేసింగ్ ఒక్క స్థలంలో ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే వాయువ్యంలో మనం మెట్లు అనేటువంటివి ఇవ్వకూడదు. అది పశ్చిమ నైరుతిలోనే ఇవ్వాలి. ఎందుకు అనేటువంటిది ఇక్కడ సైంటిఫికల్గా అర్థం చేసుకోవాలి. సహజ సిద్ధంగా ఏదైనా తీసుకునేటప్పుడు రాజవీధి అనేటువంటిది, రాజవీధికి ఒక పక్కన ఉచ్చ, ఒక పక్కన అధమము ఉంటుంది. అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ తీసుకుందాం. ఈస్ట్ ఫేసింగ్లో మిడ్ లైన్ ఇది, మిడ్ లైన్లో ఇటువైపు ఉచ్చ, ఇటువైపు అధమం. అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ తీసుకుందాం. వెస్ట్ ఫేసింగ్లో ఇటు అధమం, ఇటు ఉచ్చ. అదేవిధంగా నార్త్ ఫేసింగ్ ఇదే తీసుకుందాం. నార్త్ ఫేసింగ్లో ఇటు అధమము, ఇటు ఉచ్చ, ఇటు అధమము, ఇటు ఉచ్చ. సౌత్ ఫేసింగ్ తీసుకుందాం. సౌత్ ఫేసింగ్లో ఇటు అధమము, ఇటు ఉచ్చ. కాబట్టి ఉచ్చ అధమాలు ఒక చోట ఉండవు, నిప్పు నీరు ఒక చోట ఉండవు. అదేవిధంగా ఉచ్చలు నీచలు ఎప్పుడూ ఆపోజిటే ఉంటాయి. కాబట్టి మీరు ఒక ఉచ్చస్థానాన్ని నిర్ణయించినప్పుడు ఉచ్చస్థానానికి పక్కగా సెకండ్ హాఫ్లో అధమం ఉంటుంది. కాబట్టి వెస్ట్ ఫేసింగ్కి మీకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉచ్చ ఉంటుందో రైట్ సైడ్లో బయట వైపు అధమం ఉండాలి. ఇది రూల్. దీన్ని మనం డీవియేట్ చేయకూడదు. కాబట్టి మీరు వెస్ట్ రాజవీధి ఉన్నప్పుడు ఎక్కడ పెట్టాలి? దీన్ని ప్రామాణికంగా చూసుకుంటే మెట్లు అనేటువంటివి ఖచ్చితంగా పశ్చిమ నైరుతిలోనే ఉండాలి. ఇలా కాకుండా వాయువ్యంలో పెట్టి కట్టుకుంటే అది తప్పు, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాయువ్యంలో మీకు పశ్చిమ వాయువ్యంలో ద్వారబంధం ఉంటుంది, ఎంట్రీ అనేటువంటిది ఉచ్చస్థానం. కాబట్టి దానికి పక్కనే ఆనుకొని మనం ఎలా పెడతాము? వాయువ్యంలో మెట్లు అనేటువంటిది వెయిట్, కాబట్టి వెయిట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్గా ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధి అనేటువంటిది పెద్ద ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏది చేసినా తప్పులు ఒప్పులు ఇవన్నీ కూడా మన ఆస్తిపాస్తులు ఏంటి? పిల్లలే. కాబట్టి పిల్లల మీద పడుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళకి ఏది చూసుకున్నా కూడా
సమస్యలు ఏంటి? ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఫైనాన్షియల్ సమస్యలు, లేకపోతే పిల్లవాడికి ఉద్యోగం రాలేదనో, లేకపోతే పిల్లవాడికి పెళ్ళి ఆలస్యం అవుతుందనో, లేకపోతే వాళ్ళ వైవాహిక జీవితం బాగోలేదనో, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా ఇబ్బందులో, ఏదైనా శారీరక ఇబ్బందులో, మానసిక ఇబ్బందులో, ఇవన్నీ కూడా ఉన్నాయి. అది లేనిటువంటి వాడు ఎవరు ఉండరు. ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే మనం ఇక్కడ చేసేటువంటి వాస్తురీత్యా అని అంటున్నాం. వాస్తురీత్యా ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాస్తురీత్యా కనుక ఇల్లు సరిగ్గా లేకపోతే దాని ప్రభావం అనేటువంటిది వీటి మీద ఎక్కువ చూపిస్తుంది. అందుకే మనం వాస్తు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. ఇప్పుడు ఒక వాస్తురీత్యా కట్టుకున్నప్పుడు ఏదైనా తప్పు ఉంటే దానివల్ల మనకి ఏదో అయిపోతుందని కాదు, అలా అని కట్టుకోకుండా ఉంటే ఏదన్నా అవుతుందని కాదు. ఇలా రెండు రకాలుగా మనం ఆలోచన చేయాలి. మనం ప్రతిదీ కూడా చూసుకోవాలి. ఆస్ట్రాలజీ పరంగా చూసుకోవాలి, అంతకుముందే చెప్పినట్టు వాస్తు ప్రామాణికంగా చూసుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రాలజీకి వాస్తు అనేటువంటిది అనుకరణ. అన్నీ కూడా చెక్ చేసుకొని మనం ఒక గృహ నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ అమౌంట్లో కడుతూ ఉంటాం కాబట్టి వాస్తురీత్యా పాటించాల్సినటువంటి ప్రతి సూత్రము కట్టేటప్పుడు పాటిస్తే మనకి దాని గురించి తర్వాత ఏదైనా బ్యాడ్ టైం వచ్చినా, లేకపోతే నెగిటివ్గా మనకి ఏదైనా అవుతుందా, వాస్తురీత్యా ఇది కాదు అనేటువంటిది కాన్ఫిడెంట్గా ఉండాలి. అందుకని మనం ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ఎక్కడ ఏది పెట్టాలి, ఏ పొజిషన్లో ఏది పెట్టుకోవాలి, ప్రతి ఒక్కటి మనం చూసుకొని ఈ యొక్క గృహగర్భ గణితం చేసుకుని ఇంటి నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్కి మనం అంతకుముందే డిస్కస్ చేసుకున్నట్టు వెస్ట్ ఫేసింగ్కి ప్రదక్షిణ వాస్తు అనేటువంటిది ఫాలో అయ్యి స్టెప్స్ అనేటువంటివి పశ్చిమ నైరుతిలో సవ్యదిశలో పెట్టి గృహపిండ నిర్ధారణ చేసి ఇక్కడ ఇల్లు అనేటువంటిది నిర్మాణం చేస్తాం. అంతకుముందే చెప్పాను సెట్ బ్యాక్స్ అనేటువంటివి అని. ఈ సెట్ బ్యాక్ అనేటువంటిది స్టెప్స్తో పాటు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ సెట్ బ్యాక్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది, ఈస్ట్ వైపు తక్కువ అవుతుంది. ఇది తప్ప రైటా? ఇది తప్పు కదండి, ఇంకా ఈస్ట్ వైపు ఎక్కువ ఉండాలని ఇది ఒక 10 అడుగులు వస్తాయి, ఇది ఒక 12 అడుగులు పెట్టుకుంటారు, చివరికి ఇల్లేం రాదు. కాబట్టి ఇలా చేయకూడదు. అందుకే సెట్ బ్యాక్స్ నిర్ధారణ ఎంతవరకు చేయాలి, ఈ గృహపిండ నిర్ధారణ ఎంతవరకు చేయాలి, ఏది ఎక్కడి నుండి ఎట్లా తీసుకోవాలి, ఏది ఉచ్చ ఏది అధమం, ఇవన్నీ కూడా మనం నిర్ణయం చేసుకొని ఆ యొక్క ఇంటి ప్లానింగ్ అనేటువంటిది పిన్ టు పిన్ చేసుకొని దానికి తగ్గట్టుగానే స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఎలివేషన్ 3ds మ్యాక్స్లో చేసుకొని అన్నీ కూడా పిన్ టు పిన్ ఒక బంచ్ మనం మన దగ్గర పెట్టుకొని అంతా సాటిస్ఫై అయిన తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.